ఇప్పుడు మన జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇస్తే పోతుందేమో, లేదా మన విదేశాంగ శాఖ స్టేట్మెంట్ ఇస్తే పోతుందేమో. అమెరికాలో మానవ హక్కులు కాలరాస్తున్నారు, అమెరికాలో పౌర హక్కులు కాలరాస్తున్నారు అని. ఎందుకంటే ఎన్ఆర్సి సిఏఏ మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చి ఉంటున్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాలని వాళ్ళ దేశానికి తిప్పి పంపించడానికి ఉద్దేశించినటువంటి ఎన్ఆర్సి చట్టం. అలాగే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన వివక్షకి గురయ్యి, అవమానాల పాలయ్యి, అణచివేతకి గురయ్యి, ఆస్తులు పోగొట్టుకుని, ఆడపిల్లల అభిమానాన్ని దెబ్బతీపించుకుని, మత మార్పిడి ఒత్తిళ్లతో బ్రతకలేక భారతదేశానికి వచ్చేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళకి 5 సంవత్సరాల్లోనే పౌరసత్వం ఇచ్చేటటువంటి, మామూలుగా అయితే 10 ఏళ్ళకి ఇస్తారు పౌరసత్వం, వీళ్ళకి 5 ఏళ్లలోనే పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్ ఏదైతే